తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే 5 రోజులు చాలా కీలకమని, తాలు లేదా తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో గన్ని బ్యాగుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. మే 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని మైత్రివనం కూడలిలో ఆయన పెద్ద విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం తనకు జీవితకాలం గుర్తుండిపోతుందని ఎమోషనల్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అచ్చంపేటలో భారీ మక్కల బస్తాల చోరీ జరిగింది. మార్కెట్ యార్డ్ లేదా నిల్వ ఉంచిన ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా 107 మక్కల బస్తాలను దొంగిలించడం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మాజీ మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.